రాజధాని అమరావతిలో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మా ప్రతినిధి అశోక్ విజయవాడ నుంచి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ వాతావరణమే. సంక్రాంతి కంటే ముందే వీళ్ళందరికీ కూడా ఒక పండగ వచ్చేసింది. జై బాలయ్య అంటూ ఇప్పుడు ఏ సినిమా థియేటర్ దగ్గర చూసినా కూడా అవే నినాదాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బాలకృష్ణని తమ ఆరాధ్య దైవాన్ని ఈ విధంగా కొలుస్తూ భారీ కటౌట్లతో థియేటర్లన్నింటినీ కూడా నింపేశారు. విజయవాడలో ఉన్న దాదాపు చాలా థియేటర్లో ప్రస్తుతం బాలకృష్ణే కనిపిస్తూ ఉన్నాడు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రతి థియేటర్ దగ్గరికి కూడా భారీగా అభిమానులంతా కూడా చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని హుషారుగా ఉన్నారు. ఇక్కడ బెనిఫిట్ షోలకి అనుమతి లేదు. హైదరాబాద్ మాదిరిగా అనుమతి లేకపోవడంతో కొంత అభిమానులు అయితే నిరుత్సాహానికి గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఒకే ఒక థియేటర్లో బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అయితే ప్రారంభమైంది. మిగిలిన థియేటర్లో మాత్రం ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. ఇక జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ప్రతి థియేటర్ దగ్గర కనిపిస్తున్న సందడి వాతావరణాన్ని చూడొచ్చు. ఎక్కడ చూసినా భారీ కటౌట్లు మనకు కనిపిస్తున్నాయి. అది కూడా కొత్త రాజధాని అమరావతితో కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి విడదీయరాని బంధం ఉంటుంది. అమరావతిని రాజధానిగా ఏలిన తొలి తెలుగు రాజు కావడంతో ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు బాలకృష్ణని ఆ గౌతమిపుత్ర శాతకర్ణిగా ఊహించుకుంటూ సినిమా చూడటానికి పరుగులు తీసుకుంటూ ఇక్కడికి వస్తున్న దృశ్యాలు, థియేటర్ ముందు సందడి వాతావరణాన్ని మనం ఒకసారి చూస్తున్నాం. ప్రతి థియేటర్ దగ్గర కూడా భారీగా చేరుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే ఇదే విధంగా ప్రతి థియేటర్ దగ్గర కూడా వాళ్ళు పడిగాపులు కాస్తూ ఎప్పుడెప్పుడు థియేటర్ గేట్లు ఓపెన్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. అట్లాగే ప్రతి థియేటర్ దగ్గర కూడా ఏర్పాటు చేసిన కటౌట్లన్నింటి కూడా మనం చూడొచ్చు. ఒక సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ప్రజలందరికీ కూడా. తెలుగు రాజు కాబట్టి, అది కూడా అమరావతిని రాజధానికి చేసుకుని ఏలిన రాజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ రాజుగా తెలుగు వాళ్ళంతా భావిస్తూ వస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో ఇక్కడ విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణికి అత్యంత ఊహించని అభిమానం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్లో ఇవాళ ఉదయం వేసిన షో తర్వాత ఒక బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చిన నేపథ్యంలో కనిపిస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్ అందరిలో సందడి మరింత పెరిగిందని చెప్పొచ్చు. అందుకనే జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాలని, సందడి వాతావరణాన్ని థియేటర్ల దగ్గర ఇక్కడ చూడొచ్చు. మరి కాసేపట్లో బాలకృష్ణ విగ్రహానికి, బాలకృష్ణ కటౌట్కి పాలాభిషేకం చేయటం ద్వారా తమ అభిమానాన్ని మరింతగా చూపించుకుంటున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎలా ఉంది? ఇప్పటికే హైదరాబాద్లో షో వేశారు, అక్కడ టాక్ ఎలా వచ్చింది? ఆల్రెడీ మేము బెనిఫిట్ షోకి వెళ్ళొచ్చాం. సినిమా అదిరిపోయింది. ఈ సంక్రాంతి పండగ మాకు 2 రోజుల ముందే వచ్చినట్టుగా పండగ ఉంది. ఒకటే చెప్పబోతున్నాం, ఒకడు బాలయ్యకి ఎదురొచ్చినా, బాలయ్యకి ఒకడు ఎదురెళ్ళినా జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా 12వ సంక్రాంతికి హిట్ కొడుతున్నాం కన్ఫామ్. రాసి పెట్టుకోండి, అగ్రిమెంట్ అంతే. రాసి పెట్టుకోవాల్సిందే. 12వ సంక్రాంతికి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా అవుతుందని ఇప్పటికే అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అటు హైదరాబాద్ నుంచి సినిమా ఎలా ఉంది ఏంటనేది వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందని అక్కడ నుంచి ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్నారు. అందుకని బాలకృష్ణ ఫ్యాన్స్లో సందడి మరింత పెరిగింది. పాలాభిషేకం కూడా చేస్తున్న దృశ్యాలన్నీ చూడొచ్చు. బాలకృష్ణ కటౌట్ మొత్తాన్ని కూడా పాలతో కడిగేస్తున్నారు. తమ అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటూ ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక సందడి కోలాహల వాతావరణం ప్రస్తుతం ఆ గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతున్న థియేటర్ల దగ్గర మనకు కనిపిస్తోంది. కటౌట్ మొత్తం కూడా పాలతో నిండిపోయి పాలతోనే స్నానం చేయించేస్తున్నారు కటౌట్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు, జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ పాలతో పాలాభిషేకం చేస్తున్న అభిమానుల అభిమానం మొత్తాన్ని కూడా చూడొచ్చు. సంక్రాంతికి విడుదలవుతున్న, అంటే దాదాపు 12వ సంక్రాంతికి బాలకృష్ణ సినిమా విడుదలవుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఈసారి రికార్డులు సృష్టిస్తుందని ఇక్కడ ఉన్న అభిమానులంతా కూడా చెప్తున్నారు. జిందాబాద్. ఇలాంటి సినిమా తీయాలంటే బాలకృష్ణకే సాధ్యం. ఇలాంటి సినిమాలు తీయాలంటే మళ్ళీ బాలకృష్ణనే పొట్టాలి. 200 సినిమా మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి 2 తీస్తాడు. మళ్ళీ ఇంకో 100 సినిమాల దాకా బాలయ్యకి ఎదురు లేదు, ఎదురొచ్చేవాడు పొట్టలేదు. జై బాలయ్య. రికార్డులో కొట్టాలన్న బాలయ్యే, దాన్ని తిరిగి రాయన్న బాలయ్యే. ఆనాటి మంగమ్మ గారు మనోడు, ఈనాటి శాతకర్ణి. నాటికి
రాష్ట్రంలో వేడి తగ్గదు, కంటిలో బలం తగ్గదు. నందమూరి బాలయ్య బాబు ఇంకా 200 చిత్రాలు తీయాలని ఏ రబ్బంగా మేము మొక్కుకుంటున్నాం. ఇదే బాలయ్య బాబు ఆశీస్సులు. చెప్పండి ఎట్లా ఉంది? బ్లాక్ బాస్టర్ సినిమా మామూలు కాదు, ఈరోజం కాదు. మన సంస్కృతి కావాలి సినిమాకి, సాంప్రదాయం సూపర్ హిట్. ఇది మొత్తంగా విజయవాడ కపర్తి థియేటర్ దగ్గర సందడి వాతావరణం. ఈ ఒక్క థియేటరే కాదు, విజయవాడలో ఉన్న అన్ని థియేటర్ల దగ్గర కూడా ఇదే వాతావరణం కనిపిస్తోంది. హంగామాని మనం చూస్తున్నాము. చిత్తూరు జిల్లా తిరుపతిలోని థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులు సందడి మొదలైంది. శాతకర్ణితో బాలయ్య నట విశ్వరూపం చూపుతారంటూ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాతకర్ణి హంగామా చేస్తున్నాడు. చూస్తున్నారు TV9 స్క్రీన్పై. అమెరికాలో శాతకర్ణికి సంబంధించి అభిమానులు ఒక పెద్ద ఎత్తున సంబరాన్ని చేసుకున్న పరిస్థితి. సో కార్లలో బయలుదేరి శాతకర్ణి టీషర్ట్లు వేసుకుని జెండాలు చేతపట్టి థియేటర్లకు పరుగులు తీస్తున్న పరిస్థితి అమెరికాలో ఉంది. అలాగే హైదరాబాద్లో బెనిఫిట్ షో చూశారు ప్రముఖులు. క్రిష్ దర్శకుడు, అలాగే రాజమౌళి, హీరో బాలకృష్ణ, ఇంకా ఇతర ప్రముఖులు బెనిఫిట్ షో చూశారు. విశాఖ, తిరుపతిలో కూడా బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు పరుగులు తీస్తున్న పరిస్థితి. ఒకసారి విశాఖపట్నం వెళ్దాం. అక్కడి నుంచి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవి, వైజాగ్లో బాలకృష్ణ అభిమానుల సందడి ఎలా ఉంది? నందమూరి నటసింహం బాలయ్య బాబు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో నందమూరి అభిమానుల సందడి థియేటర్ల దగ్గర ఏ రేంజ్ లో ఉందో మనం చూడొచ్చు. సో థియేటర్ల దగ్గర అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ తోరణాలతో, అలాగే మామిడి తోరణాలతో, అలాగే మొత్తం జెండాలతో కళకళలాడేలాగా థియేటర్స్ ని ముస్తాబ్ చేశారు అభిమానులంతా. అసలు అభిమానులు సినిమా గురించి ఏమనుకుంటున్నారనే తెలుసుకుందాం. చెప్పండి. నందమూరి తారక రామారావు గారి వారసులుగా మరి నందమూరి తారక రామారావు గారు విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి రామాయణ, మహాభారత, భాగవతాలు కూడా మర్చిపోతున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు రాముడిగా, కృష్ణుడిగా, దేవుడిగా కనిపించి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యపూరితమైనటువంటి వాతావరణానికి నెలకొల్పి మరి భారతదేశం తాలూకా ఏదైతే స్వారూప్యం ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి భాషా జ్ఞానం ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ఉన్నాయో అన్ని మతాల వాళ్ళు కూడా ఇలా ఉంటాడా దేవుడు అనే విధంగా నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసి ఆయన క్యారెక్టర్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తే ఈ రోజు మర్చిపోతున్నటువంటి ఒక మహోన్నత దేశ పాలకులైనటువంటి ఒక మహారాజు తాలూకా చరిత్రను తీసుకొని అఖండ భారతాన్ని సృష్టించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు, అటు కొరియా వరకు అఖండ భారతాన్ని సృష్టించినటువంటి దేశ
మహారాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఒక తెలుగువాడు, తెలుగు గడ్డపై పుట్టినటువంటి, అమరావతిలో పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ తీసుకొని తన 100వ చిత్రంగా ప్రజల ముందుకు వచ్చి ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఇక ముందే 3 సంవత్సరాల పాటు 1050 రోజులు ఆడినటువంటి లెజెండ్ దాటిపోవడానికి ముందుకు వచ్చినటువంటి ఈ శుభతరుణంలో బాలయ్య బాబు అభిమానులందరూ కూడా మరొక మహోన్నతమైనటువంటి రికార్డు, ప్రపంచ దేశాల్లో ఏనాటికి సాధ్యం కాని రికార్డు కోసం ఎదురు చూస్తూ గౌతమి పుత్ర శాతకర్ణి విజయోత్సవాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. రైట్, లెజెండ్ తర్వాత ఈ మూవీ మళ్ళీ 1000 రోజులు ఆడిపోతున్నట్టు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య డైలాగ్ చెప్తారు. అలాగే మీరు చెప్పారు. సమయం లేదు, ఇంకో గంటలో థియేటర్ లో సినిమా పడుతుంది. అభిమానులు కైరంతలతో ఉన్నారు. సమయం లేదు మిత్రమా, సోదరులారా. ఇప్పుడు ఫస్ట్ మేము డైరెక్ట్ ఓకే, సో సమయం లేదు, థియేటర్ల దగ్గరికి రావాల్సిందే అంటున్నారు. మరి యూత్ కూడా ఉన్నారు, యూత్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, అంటే యూత్ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో వస్తున్న మూవీ, మరి దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చరిత్ర ఉన్న సినిమా అండి, ఇది చరిత్ర సృష్టిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే 3 సముద్రాలు నీరు తాగిన నా గుర్రపు కాలు కట్టిన కడ్డీలు కూడా తాగలేరు. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. సమయం లేదు మిత్రమా, రికార్డులు తిరగరాసే సమయం మరి కొద్ది సమయాల్లోనే ఆసన్నమైంది. చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని తెలుగు ఛత్రపతిగా బాలకృష్ణ అభిమానుల ముందుకు రాబోతుండడంతో మరి కాసేపట్లో సినిమా ఇక్కడికి రాబోతుండడంతో అభిమానులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్ల లోపలికి అలౌ చేస్తారా అన్నట్టుగా ఇక్కడే చూస్తున్నారు. మరోసారి లెజెండ్ తర్వాత రికార్డులు సృష్టిస్తాడు నందమూరి నటసింహం అంటూ అభిమానులంతా కూడా కేరింతలతో థియేటర్ దగ్గర మొత్తమంతా కూడా అభిమానులు సందడి వాతావరణం నెలకొంది. మరొక పక్క విశాఖలో ఉన్నటువంటి మొత్తం 18 థియేటర్లలో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో విశాఖలో ఉన్న అన్ని థియేటర్స్ దగ్గర ఇదే సందడి వాతావరణం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, థియేటర్ కి ఒక పక్క పండుగ శోభను కనిపిస్తూ, సో మొత్తం జెండాలతో అలంకరించారు. అలాగే హౌస్ఫుల్ బోర్డు, మొదటి రోజు హాటకి మొత్తం అభిమానులతో హౌస్ఫుల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. సో 11 o'clock షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అంటూ అభిమానులంతా వెయిట్. తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలయ్యింది. బాలకృష్ణ 100వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. థియేటర్ల ముందు అభిమానుల సందడి అంబరాన్నంటుతోన్న దృశ్యాలను ఇప్పటివరకు చూసాము. బాలకృష్ణ 100వ సినిమా కావడం, అది కూడా తెలుగువారి చరిత్రకు సంబంధించిన సినిమా కావడంతో గౌతమిపుత్ర శాతకర్ణిపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటించిన ఈ మూవీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే సినిమాను 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను నుంచి మినహాయించారు. ఈ ఏడాది ఏప్రిల్లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నాడు గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యానికి కూడా రాజధానిగా నిలిచింది. శాతవాహన రాజ్యాన్ని విస్తరించడమే కాదు, ఖండఖండాలుగా ఉన్న భారతావనిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తొలి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి.